దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. నేను మీ గాస్పల్ సింగర్ రాబర్ట్. యవన కాలంలో దేవునిచే బహుబలంగా వాడబడుచున్న యవన దైవ సేవకులు బ్రదర్ డి షాలం గారు మన మధ్యలో ఉన్నారు. వారి జీవిత అనుభవాల నుండి, సేవా అనుభవాల నుండి విషయాలను మనతో పంచుకోవడానికి వారు మన మధ్యలో ఉన్నారు. మనం అందరం వారి సాక్ష్యాన్ని విందాం. ఈ కాలంలో చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఆల్రెడీ హాస్టల్ వాడిని మీ దగ్గర పంపించాను, నువ్వు అతను గుర్తించలేదు అని చెప్పినప్పుడు ప్రభు దగ్గర మరలా నేను సరి చేసుకుని నేను ఆలోచిస్తున్నప్పుడు ఒక ఇద్దరు బెడ్లో నాకు కొళ్ళు ముందర ఆడుకుంటూ కనపడ్డారు. వారి దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఆలోచన ప్రభు ఇచ్చారు. వాళ్ళని స్నేహం చేసుకుని వారిని హాస్టల్లో చేర్పించి ఆ విధంగా నేను హాస్టల్ పరిచర్య ప్రారంభించడం జరిగిందండి. ఇలాగా కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు గడుస్తుండగా మరి ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యారండి. మరి వారి ద్వారా వారి కుటుంబం దగ్గర మరి దేవుని యొక్క స్వాత లేని ప్రాంతంలో నేను ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడండి. మరి హాస్టల్ పరిచర్య అంటే చాలా ఇబ్బందితో కూడింది కదండి. అయితే ఏ విధంగా ఆ పరిచర్య మీరు జరిగించారు? మీకు ఎవరైనా సహకారాన్ని అందించారా? ఎవరు సహకారం అందించలేదండి. మరి హాస్టల్ పరిచర్య ఎంత ఇబ్బంది అంటే మరి నేను చాలా ఇబ్బంది పడ్డాను. మరి హాస్టల్ పరిచర్యకి వెళ్తున్నప్పుడు మరి ఆ వార్డెన్స్ కానీ అక్కడున్న గార్డులు కానీ ఎవరో పర్మిషన్ ఇవ్వలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరో కూడా నన్ను నమ్మలేదు. కొన్ని సంవత్సరాలు మరి నేను వారిని బ్రతిమలాడుకున్నాను, చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకా ఆశ నిరాశ అయిపోతుంది అన్న సమయాల్లో దేవుడు మరి అన్యులైన వారితో దేవుడు మాట్లాడి మరి అలాగ హాస్టల్ పరిచర్యలో నేను ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. మరి అలాగ ఉన్న పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ప్రభువే వారితో మాట్లాడి నాకు అన్నీ సమకూర్చి, ఏమీ లేని పరిస్థితుల్లో నుంచి అన్నీ ఒక్కొక్కటిగా ఆయన సమకూర్చి ఈ యొక్క హాస్టల్ పరిచయం దేవుడు ఘనంగా అద్భుతంగా జరిగించారండి. పాస్టర్ గారు, మరి హాస్టల్ పరిచర్య అంటే మనకి ఏ విధమైన సహకారం ఉండదు, మనమే వాళ్ళకి తిరిగి సహాయపడాలి. అయితే మీరు ఏ విధంగా తృప్తి పొందారు? ఈ యొక్క హాస్టల్ పరిచయంలో మరి సహకారం అంటే ఏముండదండి. మరి నేను చాలా ఇబ్బంది పడేవాడిని. మొదట్లో అయితే మరి సేవకు వచ్చిన మొదట్లో ఎటువంటి సహాయము ఎవరి వల్ల కూడా నాకు ఉండేది కాదు. మరి ఆ కొద్ది సహాయంలోనే నా బండి పెట్రోల్ కొద్దిగా తీసుకుని మిగతాది వాళ్ళకి స్నాక్స్ అట్టుకెళ్ళి అలాగా నేను ఈ పరిచయం ప్రారంభించానండి. అలాగే దేవుడు మరి వారానికో నెలకు ఒకసారి వాళ్ళకి బైబిల్ టెస్టులు పెట్టడం, అలాగే వాక్యంలో వారిని కొంత బలపరచడం, ప్రోత్సహించడం జరిగింది. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదండి. మరి దేవుడు ఆయన కృప ద్వారా మరి దేవుడు ఆయనే మరి నాకు సహాయం చేస్తూ మరి కొన్ని విషయాలు నేను చాలా తొట్టిల్లిపోయాను. ఎందుకంటే కొన్నిసార్లు ఈ యొక్క హాస్టల్ పిల్లలు లోబడలేకపోవడం, వాళ్ళు మేము వచ్చేటడికి పారిపోవడము, మరి రకరకాల జనాలు ఉంటారు, వారు మనస్తత్వాలు వేరేగా ఉంటాయి. ఇలాంటి వారి ద్వారా చాలా మెంటల్గా అప్సెట్ అయిపోయేవాళ్ళం. కొన్నిసార్లు సంవత్సరానికి వారు మారిపోతూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో నిక్రమం లేని ఈ పరిచర్లో మేము చాలా బాధపడి మాకంటూ ఒక పరిచయం ఉంటే బాగున్ను అనే ఆలోచనలు కూడా వచ్చినాయి. కానీ ప్రభువే మమ్మల్ని బలపరిచి సహాయం చేశారు. కానీ దీంట్లో తృప్తి అంటే దేవుడు ఈ లోకం ధనము కాదు కానీ అంతకన్నా మించిన తృప్తి మాకు ఇచ్చాడు. ఏంటంటే హాస్టల్ పిల్లలు మా దగ్గర నేర్చుకుని వెళ్ళిపోయిన వాళ్ళు, కొంతకాలానికి బాప్తిజం తీసుకుని మన దగ్గర నేర్చుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఆయా ప్రాంతాలు, వైజాగ్, భీమవరం ఆయా ప్రాంతాల్లో వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత మాకు ఫోన్ కాల్స్ వచ్చినాయండి. ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఎవరైనా మేము ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా మేము మీ దగ్గర నేర్చుకున్నాం పలానా టైంలో, మేము ఇప్పుడు దేవుని యొక్క పరిచర్యకి మేము వాడబడుతున్నాము ఆయా ప్రాంతాల్లో హాస్టల్లో అని అన్నప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి. ఎందుకంటే ప్రసంగ గ్రంథంలో దేవుడు అంటాడు, నువ్వు ఆహారాన్ని నీళ్ళ మీద విత్తుము, అది చాలా దినములైన తర్వాత కనపడి అన్నదే నా జీవితంలో సంపూర్ణంగా నెరవేరిందండి. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు, మరి ఎప్పటికీ మీరు ఇంట్లోనే పరిచయం జరిగిస్తున్నారా, లేకపోతే దేవుడు మీకు ఏమైనా మందిరాన్ని ఇచ్చారా? ఇంట్లో కాదండి, ప్రభు మహాకృపను బట్టి మరి పెనుగొండ ప్రాంతంలో బీడులో మరి మొట్టమొదటిగా ఒక మందిరాన్ని రేకుల షెడ్లతో 2 సెంట్లలో నిర్మించడానికి దేవుడు కృప చూపించారండి. అలాగే పెనుగొండ ఇంద్రశాంతి నగర్లో మరి మెయిన్ చర్చ్ అండి ఇది. మరి అక్కడ మాత్రం ఇంట్లోకాడే మరి పోరాటాల మధ్యన అక్కడ జరుగుతూ ఉంది. అయినప్పటికీ దేవుడు కృప చూపించి మొన్న మధ్యలో ఒక స్థలాన్ని 2 సెంట్ల స్థలాన్ని తీసుకుంటానికి దేవుడు కృప చూపించారు. త్వరలో అక్కడ మందిరాన్ని నిర్మించాలని ఆశపడుతున్నాం. మరి కొయ్యటిపాడు అలాగే మరి మొగల్తూరు దగ్గర నోడూరుగురు పరిచర్లో ఇంకా మందిరాలు లేవండి. మరి ప్రార్థించండి, త్వరలో అక్కడ కూడా దేవుడు సహాయం చేయాలి. తప్పకుండా ప్రార్థన చేద్దాం. మీ సేవా జీవితంలో సంతోషం కలిగించే సందర్భం
ఏదైనా ఉందా? చాలా మంచి ప్రశ్న అడిగారండి రాబర్ట్ గారు. దేవుని యొక్క ఈ పరిచర్యలో మరి దేవుడు నాకు సంతోషం కలిగించే సందర్భం ఏదైనా ఉందంటే, మొట్టమొదటిది మా నాన్నగారు రక్షణ పొందుకోవడం అండి. మరి నేను మా నాన్నగారి జీవితంలో మరి నేను, మా అమ్మగారు, మా తమ్ముడు రక్షణ పొందుకున్నాం. మా నాన్నగారు రక్షణ పొందకుండా అలా మిగిలిపోతారేమో అనుకున్నాం. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఆలోచనలతో ఉండేవారు. కానీ దేవుడు మరి మా నాన్నగారు హృదయాన్ని మార్చి మరి ఆయన బాప్తిసం తీసుకోవడం, అది నా చేతుల ద్వారా ఇవ్వడం నాకు చాలా, అదే నా జీవితంలో మర్చిపోలేని సందర్భం. అలాగే మొగల్తూరు నోడూరుగూరులో పరిచయం చేస్తున్నప్పుడు మా పెద్దనాన్నగారు అలాగే మా తాతయ్య గారు వాళ్ళ యొక్క బాప్తిస్తాలు కూడా వారు కూడా మారు మనసు పొంది మరి ప్రభుని అంగీకరించడం, అది నా చేతుల ద్వారా మరి అది జరగడానికి దేవుడు నాకు అట్టి భాగ్యాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతున్నానండి. రెండో సందర్భం ఏంటంటే, ఒకసారి ఒక మీటింగ్కి కొంతమంది యవనస్తుల్ని నేను మీటింగ్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కొద్ది లేట్ అయింది మీటింగు. ఆ టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుందంతో వాళ్ళ తండ్రి గారి నా మీద చాలా కోప్పడిపోయి మరి కాలర్ పెట్టుకుని మాట్లాడడం ఇవన్నీ జరిగింది. వాళ్ళ తల్లిగారు ఆపారు. ఇలాంటి సందర్భం జరిగినప్పుడు నేను చాలా కొంత మనసులో బాధ కృంగిపోయిన సందర్భం. కానీ అదే వ్యక్తి 2 సంవత్సరాల తర్వాత దేవుడు అతనితో మాట్లాడి, మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను బయట ఉన్నాను, లోపల చర్చిలో మీటింగ్ జరుగుతుంది, ఏమంటే నా చేతులకి ఇలా పట్టుకుని, ఇది మా అబ్బాయి, మీ దగ్గర ఉంటేనే ఖచ్చితంగా వ్యక్తికి మంచి భవిష్యత్తు ఉంటుంది, నేను తెలియక దినాల్లో మిమ్మల్ని అవమానపరిచాను, దయతో మన్నించండి అని చెప్పారు. అప్పుడు నేను చాలా దేవుని స్తుతించానండి. దేవుడు ఈ విధంగా పరిచయంలో గొప్ప సంఘటనలు నా జీవితంలో జరిగాయి. పాస్టర్ గారు, మరి అలాగే మీ సేవా జీవితంలో బాధ కలిగించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. నా ఆత్మీయ సేవా జీవితంలో కొన్ని బాధా సంఘటనలు, మరి నేను కృంగిపోయిన కొన్ని సందర్భాలు నా జీవితాల్లో ఉన్నాయండి. మరి సేవకు వచ్చిన మొట్టమొదటి దినాల్లో ఎవరో నాకు ప్రోత్సాహాన్ని కానీ ఆదరణ కానీ ఎవరో ఇవ్వలేదు. కానీ నన్ను కృంగదీసే మాటలు, గేలి చేసే మాటలు చాలామంది మాట్లాడారు. నేను రాసిన ఒక పత్రిక ఒక సేవకుడి దగ్గరికి వెళ్తే సేవకుడు పిలిస్తే నేను వెళ్ళడం జరిగింది. పిలిచినప్పుడు సేవకంటూ పిలిస్తే మమ్మల్ని పిలిచారు దేవుడు, మేము వాడబడాలి, నేను ఎవరు పిలిచారు అన్నట్టుగా వారు కృంగదీసే మాటలు మాట్లాడినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. అలాగే కుటుంబంలో కూడా మరి అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో కొన్ని మాటలు వారు అన్నప్పుడు నాకు చాలా కృంగిపోయాను. అలాగే సేవానుభవంలో మరి అనేక పరిస్థితులు ఎదురవుతూ ఉండేవి. ఆ పరిస్థితుల్లో మరి నా దగ్గర ఉన్న యవనస్తుల్ని మరి ప్రయోజకులుగా చేసి వారి ద్వారా సేవ మంచిగా జరుగుతుంది అన్న సమయంలో వారు మరి గాయం చేసి వారు సేవలోంచి వెళ్ళిపోవడం, అది నా జీవితంలో చాలా తట్టుకోలేని అనుభవాలు. మరి నేను చాలా కృంగిపోయాను. కానీ దేవుడే మరలా నన్ను ధైర్యపరిచి ఈ పరిచర్లో దేవుడు వాడుకుంటున్నాను. మీ యొక్క వివాహం చాలా వ్యతిరేకతలో నూతనమైన పాటలు మరి దైవికమైన సందేశాలు మేము అందిస్తున్నాం. మరి ఖచ్చితంగా మరి మీరు అడిగిన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ డి షాలోమ్ ఎల్ఎఫ్ఈఎఫ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ ఆత్మీయులందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మరిన్ని షార్ట్ ఫిలిమ్స్, ఆత్మీయమైన వర్తమానాల కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మరియు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మన వీడియోలు షేర్ చేసి ప్రభు పరిచర్యలో పాలుభాగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.